అల్లం వెల్లుల్లి పేస్ట్ ను బయట కొంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. వ్యాపారంలో ధనార్జన, అధిక లాభాపేక్ష, వెరసి విచ్చలవిడిగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు చేసి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. సికింద్రాబాద్ లోని బోయిన్పల్లిలో రసాయనాలతో కూడిన నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేసి ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ లో సప్లై చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఏజెన్సీని ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే దుకాణాలకు కూడా పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ఈ ఏజెన్సీపై వరుసగా ఫిర్యాదులు రావడంతో డీసీపీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి దాడులు నిర్వహించింది. నకిలీకి అసలైన వాటికి ఏ మాత్రం తేడా లేకుండా రసాయనాలతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గమనించారు. కుళ్ళిన వెల్లుల్లి అల్లంకు బదులుగా ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు వినియోగిస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న 1500 కిలోల పేస్ట్, 55 కిలోల సిట్రిక్ యాసిడ్, 480 కిలోల నాసిరకం వెల్లుల్లిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకులు 8 మందిని అరెస్ట్ చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. కాగా గత 3 ఏళ్లుగా ఈ కంపెనీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతుండగా ఆన్లైన్ లో కూడా విక్రయాలు జరుపుతుండటం విశేషం.